నమస్కారాలు. నేడు శ్రీకాకుళం అరసివెల్లి రావటం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పాలన నడుస్తుందో ఆ పాలన పైన మాట్లాడటానికి, అలాగే ముఖ్యంగా జూలై 18 ఎన్టీఆర్ అని ఒక ప్రచారం విస్తృత స్థాయిగా జరుగుతుంది, దానిపైన అలాగే లోకేష్ విదేశీ పర్యటనపైన ఈ మూడు అంశాలపైన ముఖ్యంగా మాట్లాడుకొచ్చాం. మరి ఈవేళ అమెరికా, ఇరాన్, రష్యా ఇవన్నీ యుద్ధాలు నడుస్తుంటే ఇజ్రాయెల్ మరి లోకేష్ గారు పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పి ఆయన జపాన్, కొరియా నిజంగా వెళ్ళటం చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఈరోజు అంటే ఏం మీరు తెచ్చారని అడుగుతున్నాం. ఇవాళ ప్రజల్ని మభ్య పెడుతున్నారు, ముఖ్యంగా యువతని మోసం చేస్తున్నారు. అసలు ఈ యుద్ధ పరిస్థితిలో ఎవరైనా సరే పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారా? కనీసం ఎవరికైనా ఇగ్నిత జ్ఞానం అంటూ ఉంటుంది. మరి ఈవేళ ఆయన ఒక హెచ్ఆర్డీ మినిస్టరు, ఐటీ శాఖ మంత్రి. యు ఆర్ నాట్ ఏ సీఎం మిస్టర్ లోకేష్. మరి హెచ్ఆర్డీ, ఐటీ మంత్రి వీళ్ళు విదేశాలకు వెళ్తున్నారంటే అసలు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ శాఖ మంత్రి ఉన్నట్టా లేనట్టు అడుగుతున్నాం. అసలు ముఖ్యమంత్రి గారు ఎవరు అడుగుతున్నాం? ఒక డిఫెక్టివ్ సీఎంతో ఈ రాష్ట్రం ఎవరిస్తున్నారంటే నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతికి అవమానం మనం చేస్తున్నాం. మరి ఇలాంటి వ్యక్తి వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, తెలుగు జాతి గౌరవం మంటగలుస్తుంది. మరి ఈవేళ మనం చూసాం, జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు ఇటీవల బాగా ప్రచారం నడుస్తుంది. అంటే ఆయన ఎప్పుడో 2009లోనే రాజకీయాలు దూరంగా ఉన్నారు. అంటే 17 సంవత్సరాలు దూరంగా ఉన్నా సరే ఇంకా ప్రజల గుండెల్లో ఆయన పాతుకుపోయారంటే లోకేష్ నీ స్థానం ఏంటో అర్థం చేసుకో. ఇవాళ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఎన్టీఆర్ వారసుడు ఎవరు? నారా లోకేష, జూనియర్ ఎన్టీఆర్ అని తెలుగు శక్తి రాష్ట్ర ప్రజల్ని సూటిగా ప్రశ్నిస్తాం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు కూడా దీని మీద చర్చ నడుస్తుంది. ఎవరైనా సరే కూతురు బిడ్డ అవుతారా, కొడుకు బిడ్డ అవుతారంటే కొడుకు బిడ్డే వారసుడు అవుతాడు తప్ప కూతురు బిడ్డ వారసుడు కాదని మనం చేస్తున్నా. మరి ఏ అర్హతతో నాడు ఎన్టీ రామారావు ఆ జనరేషన్ అయిపోయింది, రెండో జనరేషన్ నారా చంద్రబాబు తీస్తున్నారు, మూడో జనరేషన్ కూడా చేతులకు గాలి దొరుకుని లేవు మిస్టర్ లోకేష్. నందమూరి బిడ్డ వస్తున్నాడు, డెఫినెట్గా నందమూరి బిడ్డకి బ్రహ్మరథం పడతాను తప్ప నీకు పట్టమంచి మనం చేస్తున్నాం. ఈరోజు నువ్వు రెడ్ బుక్ అని బెదిరిస్తున్నావు. ఎవరిని బెదిరిస్తావు? నీది రెడ్ బుక్ అయితే నాది ఎమ బుక్. మేము నీలాగా భయపడం. నువ్వు రెడ్ బుక్లో రాసుకుంటావేమో, ఎమ బుక్లో రాసింది మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఈవేళ తెలుగు శక్తి ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా, మీ వాడిగా మీ ఇంటికి రాబోతున్నా. అంతేకాని రాజకీయాల కోసం కాదు, తెలుగు జాతి గౌరవం పెంచడం కోసం. నాడు స్వతంత్రం కోసం అలాగే పోరాడామో ఈరోజు ప్రతి ఒక్క యువత, ఒక అల్లూరి, ఓ భగత్ సింగ్, ఓ సుభాష్ చంద్రబోస్, ఓ ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రదేవి మరియు సరైన స్ఫూర్తితో రావాలి. ఈ యుద్ధం మీకోసం, నా కోసం కాదు, తెలుగు జాతి కోసం. ఈరోజు ఈ రాష్ట్రాన్ని భ్రష్పడిస్తుంటే ఒక తెలుగువాడుగా నేను చూసి భరించలేక, సహించలేక, ఓర్వలేక మీ ముందుకు వచ్చా. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువత పైన ఉంది. ఇవాళ లోకేష్ చేస్తున్న అరాచక పాలన, ఆర్థిక రాజ్యం చేస్తున్నాడు. మరి వేళ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి కూడా వేళ ఒక డిఫెన్స్ సీఎం నడిపిస్తున్నారంటే నిజంగా షేమ్ అన్న గవర్నమెంట్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం, ఆయన కూడా ఓ పక్క రాష్ట్రం సీఎం లెటర్ రాస్తున్నారు. అంటే ఈ రాష్ట్రం వెళ్ళిపోతుంది అడుగుతున్నాం. కేవలం ఈ రాష్ట్రంలో సఖ్యత లేదు, సమన్వయం లేదు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారు. నాడు జగన్ పాలన ఏదో అన్నారు, అప్పులు చేస్తారు. ఈవేళ జగన్ ప్రభుత్వం చేసిన ప్రభుత్వం పాలన కంటే మీ అప్పులు పెరిగిపోయినాయి. అంటే మీరు రాష్ట్రంలో ఏమి సాధించారు? ఏమీ సాధించలేదు. నేను ఒకటే కోరుతున్నాను, లోకేష్ గారు విదేశీ పర్యటన పైన చేసిన ఆయన రష్యా, కొరియా, జపాన్ ఈ 3 దేశాలు ఆయన పర్యటించారు. ఏమి సాధించారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగు డిమాండ్ చేస్తుంది. ఈవేళ లోకేష్ యు ఆర్ యాక్టింగ్ యాజ్ ఏ సీఎం, యు ఆర్ నాట్ ఏ సీఎం. నువ్వు ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే, ఒక జూనియర్ మంత్రి నువ్వు. కానీ ఈవేళ నువ్వు సీనియర్ మంత్రి కంటే సీనియర్ మంత్రి పక్కకు పెట్టి ఎవరు నడిపిస్తున్నావు. డెఫినెట్గా తెలుగు జాతి ఊరుకోదు. ఇవాళ లోకేష్ అరాచకాన్ని ఎండగట్టడానికి ముందుకు వచ్చింది. డెఫినెట్గా లోకేష్ ఈ 3 విదేశాల పర్యటన పైన శ్వేత విడుదల చేయాలి. ఎంత విడుదల తెచ్చో చెప్పాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో తెలుగు జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి తెలుగు షో డిమాండ్ చేస్తుంది. జై హింద్, జై హింద్, జై ఎన్టీఆర్.